మీ మేనిఫెస్టేషన్స్ ఒకటైతే మీకు జరుగుతున్నది ఇంకొకటి. అంటే క్లుప్తంగా చెప్పాలి అంటే నేనెందుకు రాంగ్ థింగ్స్‌ని మేనిఫెస్ట్ చేస్తున్నాను. నా లైఫ్‌లో నాకు ఏది వద్దనుకుంటున్నానో అది నేను మేనిఫెస్ట్ చేస్తున్నాను అని మీరనుకుంటున్నారా? మీరలానే అనుకుంటున్నట్టయితే ఈ వీడియో మీకోసమేనండి. లా ఆఫ్ అట్రాక్షన్ చేసినా, అఫర్మేషన్స్ చెప్పినా, స్క్రిప్టింగ్ రాసినా, ఎంత ఏది చేస్తున్నా మీకు రిజల్ట్ అనేది ఆపోజిట్‌లో వస్తుంది. అంటే మీరు కోరుకోనిది మీకు వస్తుంది. మీరు కోరుతున్నది ఒకటైతే, ఇంకొకటి అపోజిట్ వేలో మీకొస్తుందా? అయితే ఈ వీడియో తప్పకుండా చూడండి. ఇది మీ లైఫ్ చేంజింగ్ వీడియో అండి. సో, నమస్కారం. నేను మీ సౌమ్య రాజేష్, లైఫ్ కోచ్ అండ్ హోపనోపనో హీలర్. నేను ఎన్ఎల్‌పి హోపనోపనో టెక్నిక్స్‌ని, తర్వాత మేనిఫెస్టేషన్, లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్‌ని కలుపుతూ ఎంతోమందికి మేనిఫెస్టేషన్‌ని హెల్ప్ చేస్తున్నాను. వాళ్ళ కోరికల్ని వాళ్ళ జీవితంలోకి నిజం చేసుకోవడమేలా ప్రయత్నం చేస్తున్నానండి. చాలామంది నన్ను అడగటం స్టార్ట్ చేశారు. మేడం ఎవ్రీథింగ్ చేస్తున్నాం. కానీ రిజల్ట్ రావట్లేదు. ఎందుకు? ఈ వీడియోలో మీకు మీ మేనిఫెస్టేషన్ బ్లాక్స్ అర్థమయ్యేలాగా నేను వివరిస్తున్నాను. సో, మనం అర్థం చేసుకోవడం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. స్టెప్ నంబర్ 1 అండి. మీరు కోరుకునే దాంట్లో మీకు క్లారిటీ లేకపోవడం. చాలామంది మనీ కావాలి అంటారు. బట్ ఇన్‌సైడ్ నాకు సాధ్యమా? నాకొస్తాయా ఇంత డబ్బులు? నాకసలు అంత బ్యాక్‌గ్రౌండ్ లేదు. నాకంత ఫ్యామిలీ లేదు. నేను రిచ్ ఫ్యామిలీ నుంచి కాదు. నాకు పాసిబులా అనే ఒక డౌట్. సో, మీ కోరికలోనే ఒక డౌట్ ఉండడం. క్లారిటీ లేకపోవడం. స్టెప్ నంబర్ 2 అంటే మీ నెక్స్ట్ ఏంటి? మీ ప్రాబ్లమ్ ఏంటంటే ఫస్ట్ క్లారిటీ లేకపోవడం. నెక్స్ట్ వచ్చేసి మీరు కోరుకునే దానికన్నా భయము, సెల్ఫ్ డౌట్ ఎక్కువగా డామినేట్ చేయడం. అంటే రిలేషన్‌షిప్ కోసం మేనిఫెస్ట్ చేస్తారు. కానీ జెలస్ ఉంటుంది, భయం ఉంటుంది, ఇన్‌సెక్యూరిటీతో మీరు వాటిని మేనిఫెస్ట్ చేస్తూ ఉంటారు. ప్రాబ్లమ్ నంబర్ 3 యూనివర్స్‌కి రాంగ్ సిగ్నల్స్‌ని మనము పంపిస్తూ ఉండడం వల్ల మన మేనిఫెస్టేషన్ జరుగుతుంది. కానీ మనం కావాల్సింది కాకుండా దానికి ఆపోజిట్‌లో జరుగుతుంది. ఎందుకంటే రీజన్ ఇది. సెల్ఫ్ డౌట్ పడడము, మనం ఎప్పుడు కూడా కాన్స్టెంట్‌గా భయము, నాకు జరగదేమో అనే ఫియర్‌ని ఇవ్వడం వల్ల మన మేనిఫెస్టేషన్ ఆపోజిట్‌లో జరుగుతుంది. మూడవదొచ్చేసి యూనివర్స్‌కి రాంగ్ సిగ్నల్స్ పంపిస్తున్నాము. మన యొక్క సెల్ఫ్ డౌట్‌తోను, మన ఓన్ ఒక లిమిటింగ్ బిలీఫ్స్‌తో, ఎనర్జీ బ్లాక్స్‌తో. ఎగ్జాంపుల్ నాకు జాబ్ కావాలని చెప్తున్నాను. కానీ ఇన్‌సైడ్‌లో నేను ఎలిజిబుల్ కానేమో, ఎంతోమందొస్తారా ఇంటర్వ్యూస్‌కి, ఆ ఇంటర్వ్యూస్‌లో నాకే సెలెక్ట్ చేస్తారా? నాకింత సాలరీ ఇస్తారా? నాకున్న ఎక్స్‌పీరియన్స్‌కి. ఇలా మనము రెగ్యులర్‌గా మనలో మనం మాట్లాడుకుంటూ రాంగ్ సిగ్నల్స్‌ని పంపిస్తున్నాం. యాక్చువల్లీ యూనివర్స్‌కి 2 సిగ్నల్స్ పంపిస్తున్నాం. నాకు ఈ జాబ్ కావాలి అనేది ఒక పాజిటివ్ సిగ్నల్ అయితే, మీరు లోపల ఆలోచన, మీ ఫీలింగ్స్, మీ ఎమోషన్స్, మీ భయాలన్నీ కూడా రాంగ్ సిగ్నల్స్. 2 సిగ్నల్స్ పంపించి యూనివర్స్‌ని కన్‌ఫ్యూజ్ చేయడం వల్ల మన మేనిఫెస్టేషన్స్ రాంగ్‌లో జరుగుతూ ఉన్నాయి. వీటిని ఎలా ఫిక్స్ చేయడం? ఫస్ట్ సెల్ఫ్ అవేర్‌నెస్. సో, మీరేదైనా కోరిక కోరుతున్నప్పుడు ఎలాంటి ఎమోషన్ అనేది మీకొస్తుంది అనేది క్లారిటీగా తెచ్చుకోండి. స్టెప్ నంబర్ 2 వచ్చేసి ఏ కోరిక మీరు కోరుకుంటున్నా ఆల్రెడీ ఆ కోరిక మీ సొంతమైతే ఎలాంటి ఎనర్జీ ఉంటుంది, ఎంత హ్యాపీగా ఉంటారో ఆ ఎమోషన్‌ని వ్యక్తపరచాలి. ఆ వ్యక్తపరచకపోతే ఆ ఎమోషన్‌ని మీ కోరిక దగ్గరికి రాదు. సో, ఆల్రెడీ మనకు ఆ కోరిక వచ్చినట్టుగా మనం ఫీల్ అవుతూ ఆ హ్యాపీనెస్‌ని మనము యూనివర్స్‌కి సిగ్నల్ పంపించాలి. స్టెప్ నంబర్ 3 హోపోనోపోనో మనము ఎప్పుడైతే ఇలాంటి ఎమోషనల్ బ్లాకేజెస్ ఇలా ఇంటివి వస్తూ ఉంటాయో, హోపోనోపోనో చేస్తూ ఉండడం వల్ల మనకు ఆ ఎనర్జీ క్లియర్ అవుతూ పాజిటివిటీ అనేది అట్రాక్ట్ చేస్తాం. స్టెప్ నంబర్ 4 ప్రతిరోజు మనము మన కోరిక గురించి జర్నలింగ్ రాయడం. 4, 5 వాక్యాల్లో నేను ఈ జాబ్‌లో ఉంటే నా ఫ్యామిలీని హెల్ప్ చేస్తాను. నాకు ఈ జాబ్ ఉండడం వల్ల, ప్రతి నెల నాకు డబ్బు రావడం వల్ల నాకంటూ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నాకు నచ్చిన పనిని నేను చేస్తూ మనీని సంపాదిస్తున్నాను. ఇలా 4 మీరు ఎన్ని రాయగలిగితే జర్నలింగ్ అనేది రాయండి. అంటే మీ కలల్ని ఎలా సాకారం చేసుకుంటారు, ఆ జాబ్ ఉంటే, ఆ కోరిక ఉంటే అనేది రాస్తూ రండి. నెక్స్ట్ వచ్చేసి నేను మీ అందరికీ నా యొక్క స్టూడెంట్ ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ జర్నీ షేర్ చేస్తాను. నా స్టూడెంట్ ఒక అమ్మాయి శాలిని అని ఉందండి. ఆ అమ్మాయి వీసా కావాలి మేడం. నాకు జాబ్ కావాలి. నాకు అబ్రాడ్‌లో జాబ్ కావాలి అని చెప్పి అడిగింది. సో, ఆవిడ కోరిక ఏంటి? ఫారెన్ జాబ్. ఆవిడ భయం ఏంటి? ఆ! నేను వెళ్ళగలనా? నాకు వీసా వస్తుందా? సో, మీ కోరిక ఒకటైతే, మీ యొక్క ఎమోషన్స్, ఫీలింగ్స్ వచ్చేసి ఇవి. నేనెళ్ళగలనా? నాకవుతుందా? నాకు వీసా వస్తుందా? సో, మేమేం చేసాం, ఒక 21 డేస్ క్లారిటీ, ఎమోషనల్ రిలీజ్, ఇన్నర్ చైల్డ్ హీలింగ్ చేశాం.
దట్స్ ఆల్. 21 డేస్‌లో ఆ అమ్మాయికి వీసా వచ్చింది. డ్రీమ్ జాబ్ వచ్చింది. ఇక్కడ ఏం చేసాం? మ్యాజిక్ చేసామా? లేదండి. అలైన్‌మెంట్ చేసాం. అంటే కోరింది ఏదైతే ఉందో మీ ఆలోచన అదే ఉండాలి. మీ ఫీలింగ్స్ అదే ఉండాలి. మీ ఎమోషన్స్ కూడా అన్నీ స్ట్రెయిట్ లైన్‌లోనే ఉండేలాగా అలైన్‌మెంట్ చేసాం. సో, డిజైర్ ప్లస్ బిలీఫ్ అంటే నమ్మకం. మీ కోరిక, మీ నమ్మకము, మీరు చేసే యాక్షన్స్ అంటే కర్మ ఈక్వల్స్ టు మేనిఫెస్టేషన్. ఈ 21 డేస్‌లో ఆ అమ్మాయికి ఈ అలైన్‌మెంట్ ఎలా చేసుకోవాలని నేర్పించాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, బెల్ ఐకాన్‌ని కూడా క్లిక్ చేయండి. అలానే కమెంట్స్‌లో ఐ అలైన్ మై ఎనర్జీ అని కూడా కమెంట్ చేయండి. ఇలా మీరు ఒకవేళ పవర్‌ఫుల్‌గా మీ యొక్క కోరికల్ని, మీ ట్రాన్స్‌ఫర్మేషన్స్‌ని మీరు చూడాలనుకుంటే, తెలుగు మేనిఫెస్టర్స్ కమ్యూనిటీలో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే, ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా మీరు కింద వాట్సాప్ గ్రూప్ లింక్ క్లిక్ చేసి జాయిన్ అవుతూ, నా యొక్క మేనిఫెస్టేషన్ కోర్సెస్‌ని మీరు జాయిన్ చేస్తూ, ఇలా మీ ఎనర్జీ, మీ ఎమోషన్స్‌ని ఐడెంటిఫై చేస్తూ, వాటిని అలైన్ చేస్తూ, మీ యొక్క కోరికల్ని మీ సొంతం చేసుకోండి. థ్యాంక్ యూ. నేను మీ సౌమ్య రాజేష్.